నెల్లూరులో క్వార్ట్జ్ అక్రమ తవ్వకం, తరలింపు, పేలుడు పదార్థాల కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇందులో అనిల్ కుమార్ యాదవ్ కూడా డబ్బులు దండుకున్న విషయం బయటపడింది. ఈ కేసులో శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అనిల్ కుమార్ యాదవ్ వ్యాపార భాగస్వామి. అతను క్వార్ట్జ్ మైనింగ్ స్కామ్లో అనిల్ పాత్రపై శ్రీకాంత్ రెడ్డి కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టినట్లుగా తెలుస్తోంది. 2023 ఆగస్టు నుంచి అనిల్ కాకాణితో కలిసి క్వార్ట్జ్ వ్యాపారం చేస్తున్నట్లుగా శ్రీకాంత్ రెడ్డి బయటపెట్టారు. లీజు గడువు అయిపోయిన రుస్తు మైన్ నుంచి క్వార్ట్జ్ తీసుకెళ్లే వాళ్ళం. వాకాటి శివారెడ్డి, శ్రీనివాసరెడ్డి మైనింగ్ పనులు చూసేవాళ్ళని పోలీసులు చెప్పారు. తాను పనులు పర్యవేక్షించేవాడని, అందుకు టన్నుకు 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళని తెలిపారు. తవ్విన క్వార్ట్జ్ను ఏనుగు శశిధర్ రెడ్డి పొలంలో డంప్ చేసేవాళ్ళమని, ఆయనకు ఎకరాకు 25,000 చెల్లించేలా ఒప్పందం చేసుకున్నామన్నారు. అక్కడి నుంచి క్వార్ట్జ్ను చైనాకు ఎగుమతి చేశామని, వచ్చిన డబ్బులను కాకాణితో పాటు అనిల్ కుమార్ యాదవ్ కూడా తీసుకున్నారని చెప్పాడు. శ్రీకాంత్ రెడ్డి అసలు విషయం చెప్పడంతో ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ చుట్టూ అసలు కథ ప్రారంభం కానుంది. బెట్టింగ్ రాకెట్ను నిర్వహించడంలో అనిల్ కీలక వ్యక్తి అని పోలీసులు నమ్ముతారు. అయితే ఇలాంటి అక్రమాల్లో మొదటిసారి ఆయన పేరు బయటకు వచ్చింది. నగదు లావాదేవీల్లో అనిల్కు లేదా ఆయన కుటుంబ సభ్యులకు డబ్బులు చేరినట్లుగా తెలిస్తే ముందస్తు బెయిల్స్ కోసం అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితి అనిల్కు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి.